బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పాలకుడు ఎవ్వడున్నా పెంచుకుపోతూనే ఉంటుంది. ఒక హైదరాబాద్ విషయంలో చంద్రబాబు గారు పదే పదే చెప్పుకుంటుంటారు నేనే అనేసి. బట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టించిన బిల్డింగ్ ఆ తర్వాత డెవలప్మెంట్ బోల్డ్ అంత జరుగుతూనే ఉంది. అంతకుముందు డెవలప్మెంట్ ఏదా? డెవలప్మెంట్ లేకపోతే అక్కడ అట్టట్ట కడతారు. కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ మెట్రో సిటీస్. అట్లాగే కర్ణాటకలో బీజేపీ ఉన్నప్పుడు ఎదిగింది. అప్పుడు ఎస్ఎం కృష్ణ ఉన్నాడు ఫస్ట్లో ఈ హైటెక్ సిటీ కట్టేయడంలో. తమిళనాడులో కరుణానిధి ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఓన్ చేసుకోరు. ఎవరికాళ్ళు అది ఒక ప్రాసెస్ లాగా నడుస్తుంది. ఇప్పుడు కర్ణాటక మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డెవలప్ కాలేదా? అప్పుడే కదా బిల్డింగ్లు పెద్దగా పెరిగినాయి. అట్లాగే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అవ్వలేదా? కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అవ్వలేదా? రోసీ ఉన్నప్పుడు అవ్వలేదా? ఇప్పుడు రేవంత్ ఉన్నప్పుడు అవ్వట్లేదా? ఇప్పుడు కొత్తగా ఇంకొక కొత్త ప్రాంతాలకు ఎక్స్పాండ్ చేసుకెళ్తున్నాడు. అట్లా కర్ణాటకలో కూడా ఎక్స్పాన్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతున్నటువంటి పరిస్థితి. కర్ణాటకలో తాజాగా ఇన్నోవేషన్ హబ్ డిస్ట్రిక్ట్ 1 అని పెడుతున్నారట. బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ 28 మిలియన్ల స్క్వేర్ ఫీట్ అక్కడ పెట్టి ప్లగ్ అండ్ పిన్ విధానంలో పనిచేసుకునేందుకు ఎయిర్పోర్ట్ దగ్గర ప్లాన్ చేస్తున్నారట.